అన్న, నా పేరు చుంచు భూలక్ష్మి, హ్యాండిక్యాపెడ్. నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే. ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు. కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా. నా కోరికైతే ఇదే. మా నాన్నకి మేము 5 సంతానం, రోజు కూలి పని చేసుకొని బతకాలి. 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజులు పని చేపిస్తున్నా నేను. నా భర్త హ్యాండిక్యాప్డే, నేను పుట్టుకతో పోలియో, ఎక్కువ దూరం నడవలేను. కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో 9 సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేల గారి చేత. 9 సార్లు 100 రోజులు 14 సంవత్సరాలు పని చేయించాను. కానీ ఏ సంవత్సరం అయినా రోజుకు 130, 140, 150 రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు. ఈ సంవత్సరం 290 రూపాయలు, రోజుకి 290 రూపాయలు. ఉదయం 6:30 వెళ్ళి 10:30 వరకు పని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే, మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా, మీరు వికలాంగులు మీరేం పని చేస్తారు, వెళ్ళండి విడోళ్ళకి ఇస్తాం మేము పని అనేవాళ్ళు. ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ, టీఏ గారు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, 100 రోజులు మాకు సరిపోవు. మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా, ఏ పత్తికి పిలవట్లా, ఏ నాటికి పిలవరు, మేము వెళ్ళలేము. మాకు 150 రోజులు. వికలాంగులు కూడా పని చేస్తారన్నా, ఎందుకు చేయలేరు? మాకు 150 రోజులు పని దినాలు కావాలి. రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే. మా ఊరు మీరు ఒక మాట, మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న. అంచులవారిపాలెం అన్నా, నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా. నాకు 2 ఆడపిల్లలన్నా, నా చిన్న కూతురు బాగా చదివిద్దన్నా. కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా. నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది. తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు. మీరు నా యందు దయించి దానికి P4 అనే సెక్షన్ ఉందంటన్నా, దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న. నా బ్రదర్ అన్నాయేనా, మా ఇంట్లో దేవుడి గుట్లో మీ పటం ఉంటుందన్నా. ఖుషి సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న. మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న. మేము ఇద్దరం తెల్లవారుజామున 3 రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి 9:30 వచ్చామన్నా. మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిఫ్ట్ చేసి రాత్రి 10:30 కూడా, రాత్రి నేను నిద్రపోలేదన్నా. మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం నాకు చాలు. ఇంతసేపు మాట్లాడాను మేడం గారు ఏమన్నా అనుకొని. నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు, వేరేగా మాట్లాడటం రాదు. తెలుగులోనే మాట్లాడుకోండి అన్న. ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్నా. ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు మాత్రం మా ఊరు మాత్రం రండి అన్న. ఒక్కసారి మా జనం అంతా మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న. ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. Subscribe to One India and never miss an update.